సరస్వతి పుత్రులు ఉపాధ్యాయుడిగా మీ వృత్తి జీవితాన్ని ప్రారంభించి విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది బంగారు భవితకు బాటలు వేసిన త్యాగధనులు మీరు. కవిగా, విద్యావేత్తగా, గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా తెలుగు భాషాభిమానంతో తెలుగులో కవితలు, పద్యాలు, గేయాలు రాస్తూ తెలుగు తీయదనాన్ని చాటి చెప్తున్న కళామ తల్లి ఒడి నుండి రాలిన ఆణిముత్యం మీరు. గురువేర జ్ఞాననేత్రం అన్న మాటను నిజం చేస్తూ రవీంద్ర విద్యాలయాన్ని స్థాపించి 1997 నుండి భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న విద్యా తపస్వి మీరు. గత 35 సంవత్సరాలుగా విద్యారంగంలో కృషి చేస్తూ విద్యాభూషణ్, టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డు, భారత్ బుక్ ఆఫ్ రికార్డు, ఉపాధ్యాయ రత్న, డాక్టరేట్ ఇలా ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు మీరు. ఓ గురువర్య, సహనశీలి, సేవా తత్పరుడా, విద్యా ప్రదాత, అకుంఠిత దీక్షాపరుడా, సమాజ సేవకుడా, అనేక మంది ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్న మీకు మా గుండెల్లోంచి వెలువడిన ప్రేమపూర్వక శుభాభినందనలు. మీకు, మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, శాంతి, సహనం ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ సదా మీ హితాన్ని కోరుకునే మా ఉపాధ్యాయ బృందం తరఫున ఇవే మా అభినందన మందారమాల. ధన్యవాదాలు.
నా జీవితంలో ఎప్పుడూ ఏది నేను టార్గెట్ గా తీసుకోలేదు. వాస్తవంగా నా నాలెడ్జ్కి, నేను చదివిన చదువుకి, నేను చేసే పనికి సంబంధమే లేదు. జీవితంలో నేను కవితలు రాస్తానని నా జీవితంలో నేను అనుకోలేదు. నా జీవితంలో నేను పాటలు రాస్తానని అనుకోలేదు. బాల్యంలో నేను అంతటి జ్ఞానాన్ని కూడా సంపాదించలేదు. కానీ ఎందుకో తెలియదు, నా మనసులో తలుచుకుంటే అది చేయగలుగుతున్నాను. ఇది మాత్రం నేను చెప్పగలను. నేను నెక్స్ట్ ఇలా చెయ్యాలి అని మనసులో సంకల్పం అనుకున్నట్లయితే నెక్స్ట్ అది నాకు వచ్చేస్తా ఉంది, చేసుకుంటా వెళ్ళాను. బహుశా ఇది దైవ కృప అని నేను అనుకుంటున్నా. ఈరోజు ఈ పాట యాక్చువల్గా సిల్వర్ జూబ్లీకి పాట, మొన్న యాన్యువల్ డేకు పాట రాస్తే బాగుంటది అన్నారు రావా చదువుల తల్లి. దాదాపుగా 1 month 1.5 month నేను ప్రయత్నం చేశాను, నాకు పాట రాలేదు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ తిరుమల వెళ్ళేటప్పుడు, వెహికల్లో వెళ్ళేటప్పుడు పాట రాయడము, వచ్చేటప్పుడు ఎడిట్ చేయడము, తిరుమల పోయి వచ్చేటప్పటికి పాట రాయడం జరిగింది. ఈ విధంగా చాలా సందర్భాల్లో నాకు తెలియకుండానే నేను రాసుకుంటా చేసుకుంటా వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 10th క్లాస్ రిజల్ట్స్ లో కానీ ఎప్పుడూ వెనక్కి చూడాల్సిన అవసరం లేకుండా జరిగిపోతా వచ్చింది. అదేవిధంగా ఈ అవార్డ్స్ ఉంటాయని కానీ, అవార్డ్స్ ఇస్తారని కానీ చెప్పి నేను అనుకోలేదు. అయితే ఒకటైతే మనసులో సంకల్పం బలంగా ఉండింది. నేను బాగా యంగ్గా ఉన్నప్పుడు 40 ఏజ్ లో ఉన్నప్పుడు టీచింగ్ లో గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలా అనే మన సంకల్పం నాకు చాలా బలంగా ఉండింది. కానీ ఎవరిని అడగాల, ఎవరిని కలవాలి, ఏం చేస్తే దీన్ని సాధించగలుగుతామో తెలియదు నాకు. ఇప్పటిలాగా ఇంటర్నెట్ లేదు కాబట్టి తెలుసుకోలేకపోయినా. ఆ సంకల్ప బలమయేమో తర్వాత కృష్ణబాబు పరిచయం కావడం, ఆ 1111 మందితో నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారత్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నటువంటి అవార్డ్స్ అన్ని కూడా సర్దార్జీ ఫ్రెండ్స్ వాళ్ళు విద్యారత్న అవార్డు ఇవ్వడం, అదేవిధంగా హైదరాబాద్ లో విద్యాభూషణ్ అవార్డు తీసుకోవడం, ఆ తర్వాత హైదరాబాద్ లో టీచింగ్ ఎక్సలెన్సీ అవార్డు తీసుకోవడం, అదేవిధంగా ఢిల్లీలో అబ్దుల్ కలాం అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. ఇది ఢిల్లీలో నేను అవార్డు తీసుకోవడం 2వసారి అని చెప్పాలి. సో నాకు తెలియకుండానే ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా వెళ్ళడం జరిగింది. ఈ మధ్యనే నాకు మనసులో ఒక బాధాసప్త హృదయంలో నేను ఆలోచించాను. నేను ఇంతకంటే ఒక స్టెప్ నేను ఎదిగి చూపించాలి, ఇంకొంచెం ఎదగాలి, నేను ఇంకొంచెం నాకు కావాలి అని మనసులో సంకల్పం చేసుకున్నా. మరి అప్లై చేయటం, డాక్టరేట్ ఇస్తామని చెప్పడం కూడా వెంటనే జరిగిపోవడం. వాళ్ళు అక్టోబర్లో రమ్మని చెప్పారు, వీలు కాలేదు నాకు. నవంబర్లో రమ్మని చెప్పారు, వీలు కాలేదు నాకు. మళ్ళీ ఇప్పుడు ఫైనల్ గా ఇంకా సార్ ఇది లాస్ట్ సార్, ఇంకా డిసెంబర్లో మీరు తప్పనిసరిగా రావాలి అని చెప్పడము, నేను వెళ్ళటము, అదేవిధంగా ఈ యొక్క డాక్టరేట్ అవార్డు తీసుకోవడం. అంటే మనసులో అనుకున్నా నేను ఇంకొంచెం ఒక స్టెప్ ఉండాలి, నేను ఇంకో స్టెప్ ఎదగాలి నేను అనేటువంటి సంకల్పం తీసుకోవడం జరిగింది. చిన్న మాటలో చెప్పాలంటే సంకల్పం ఎంత బలంగా ఉంది అనడానికి మొన్ననే ఈ మధ్య 2 రోజులు సెలవులు వచ్చినాయి, ఏం చేయాలో అర్థం కాలేదు, ఖాళీగా ఉండడం ఇష్టం లేదు, 2 రోజులు ఎక్కడికైనా పోతే బాగుంటుంది అని 4-5 సార్లు ఒక 10 సార్లు అనుకున్నాను అనమాట. అంతే 2-3 గంటలకు నాకు పాము నుంచి ఫోన్ రావడం, నేను అక్కడికి వెళ్ళడం, ఆ పని ఆ రోజు జరగకపోవడం, నెక్స్ట్ డే కూడా అక్కడే ఉండడం, 2 రోజులు ఉండి రావడం జరిగింది. వాస్తవంగా ఇది నమ్మశక్యము కానటువంటి నిజం. మనసులో నేను గనక పదే అనుకున్నట్లయితే నాకు ఆ సంకల్పం నెరవేరుతా ఉంది, జరుగుతూ ఉంది. ఇది నాలో ఉన్నటువంటి ప్రజ్ఞా పాఠవాలు కాదు, వెంకటేశ్వర స్వామి నాపైన కురిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రేమామృతమే అని చెప్పి నేను అనుకోవాలి. ఇంత స్థాయికి ఎదగడానికి కానీ, ఇంత అవార్డు తీసుకోవడానికి కానీ, ఇన్ని అవార్డులు పొందడానికి కానీ నిజంగా నేను అర్హుని కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. దైవ కృప వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా టీచర్స్ చాలా సీనియర్ టీచర్లు అంతా ఉండడం,
వాళ్ళంతా కూడా కృషి చేయడం వల్ల స్కూల్ 3 పువ్వులు 6 కాయలుగా ఎప్పుడే గాని ఏ ఇబ్బంది గాని వెనక్కి అక్కడ తిరిగి చూసింది లేదు, క్యాన్వాస్ చేసింది లేదు, అడ్వర్టైజ్మెంట్ చేసింది లేదు. సో స్కూల్ కూడా అలాగే ఎప్పుడు కూడా జరుగుతూ ఉంది, విద్యార్థులకు విద్య వస్తూ ఉంది, అనుకున్న మార్పులు కూడా జరుగుతున్నాయి. మనో సంకల్పంతో ఇదనే నాకు ఇవన్నీ సాధ్యమవుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత ఘనంగా సన్మానించినట్టు అందరికీ కూడా పేరు పేరుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వనడా. అదే చాలా ఓపికతో చాలా సేపు నుంచి పిల్లలు అలాగే కూర్చున్నారు. మీకు కూడా శుభాశిష్యులునైనా అందరికీ మంచి శుభం పోయారు. ప్రజాసాలో ఎంతో సాధించి ఇదంతా చేసింది వెంకటేశ్వర స్వామి, ఆయన కృప వల్లే ఇదంతా చేశాను అని చెప్తున్నారు. అంటే మనం ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఎంత హంబుల్ గా ఉండాలి, మనం ఎంత సాధించినా మన రూట్స్ ని మర్చిపోకూడదు అనేది ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అట్లా ఈ మధ్య సేవా సమాజ్ అనే దాన్ని స్థాపించడం కూడా జరిగింది. ఇది ఒక సంవత్సరంన్నర స్తబ్దంగా ఉంటుంది, చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ తదుపరి ఈ సంస్థను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి సంకల్పం చాలా బలంగా తీసుకున్నాను. రాబోయే రోజుల్లో 26 సేవా సమాజ్ తరఫున ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో నాకున్నటువంటి చిన్న చిన్న కష్టాలు కొన్ని ఉన్నాయి, అది త్వరలోనే కంప్లీట్ అవుతాయి. ఇది అయిన తర్వాత నేను ఆధ్యాత్మిక వైపు వెళ్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ అదేవిధంగా చాలా మందికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పంచాలని చెప్పి నేను మనసులో సంకల్పం తీసుకున్నాను. నెరవేరాలని మీరందరూ ఆ భగవంతుడు ప్రార్థించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇస్తామని ఫోన్ కూడా చేయడం జరిగింది. బట్ ఒకసారి తీసుకున్నా కాబట్టి మళ్ళీ డాక్టరేట్ అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి. అదేవిధంగా మలేషియాలో వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ జరుగుతూ ఉంది. దీనికి కూడా నాకు ఇన్విటేషన్ రావడం జరిగింది. వరల్డ్ సమ్మిట్లో పాల్గొనే అవకాశం కూడా నాకు కలిగింది.